హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మొదటగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ పెట్టాక కుక్కర్ వేడెక్కాక 5 స్పూన్ల ఆయిల్ వేయాలి. 1 కేజీ మటన్ 5 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 7 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. చూడండి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేయాలండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు వేయాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగే 3 స్పూన్ల సాల్ట్ వేయాలండి. పసుపు తాలింపులోనే వేయాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఒక 3 స్పూన్ల సాల్ట్ వేయాలండి. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన లేకుండా. ఈ విధంగా మంచిగా కలపాలి. స్టవ్ సిమ్లో ఉంచాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా అడుగంటుతుంది కాబట్టి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అంతే అండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మటన్ అండి, 1 కేజీ మటన్ వేసేయాలి. ఈ విధంగా వేసి మంచిగా తాలింపు అంతా కలిసేలా మంచిగా కలపాలండి. చాలా సింపుల్గా చేయొచ్చండి. మటన్ కాబట్టి కుక్కర్లో తాలింపు వేస్తున్నాను. ఈ విధంగా వేసాక కలిపి ఒక 5-6 యాలక్కాయలండి వేయాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది. అందుకే యాలక్కాయలు వేసాను. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వినకాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేయాలి. వాటర్ అంతా ఇనికే వరకు స్టవ్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి. వాటర్ అంతా పీల్చాక ఇప్పుడు మనము 3 స్పూన్ల కారం వేయాలి. వేసి మంచిగా కలపాలండి. ఆ ముక్కలకంతా చక్కగా ఉప్పు కారం మంచిగా పట్టాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెడితే ఆ కారం అంతా చక్కగా పీసెస్కి పడుతుంది. ఇప్పుడు చూడండి, కారం మంచిగా పీసెస్కి పట్టింది. ఇప్పుడు మధ్యలో ఒక 4 టమాటాలు కట్ చేసి మధ్యలో వేయాలండి, అడుగున వేయాలి. ఈ విధంగా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాలండి. మనం ఇంకో 2 మినిట్స్ పెట్టాలి, చక్కగా మగ్గాలండి. చూడండి, ఇప్పుడు మగ్గి వాటర్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు ఒక కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి ఒక 2-3 స్పూన్స్ అంతా వేయాలి. ఈ విధంగా కొబ్బరి పొడి వేసి మంచిగా కలపాలండి. ఉప్పు కారం కొబ్బరి పొడి అంతా మంచిగా పడుతుందండి. టమాటా కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. చూడండి, వాటర్ అంతా బయటికి వస్తుంది. టమాటా గ్రేవీ వాటర్ మొత్తం బయటకు వచ్చింది. చూడండి, మంచిగా పట్టింది ముక్కలకి. ఉప్పు కారం అంతా మంచిగా పట్టిందండి. ఇప్పుడు ఇది మటన్ కాబట్టి కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ వేయాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టాలి. వాటర్ పోసాక కుక్కర్ మూత పెట్టాలండి. చూడండి, ఒక 6 విజిల్స్ రావాలండి. 6-7 విజిల్స్ రావాలి. 6-7 విజిల్స్ వచ్చాక మటన్ మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు 6 విజిల్స్ అయిపోయాయి.
ఇప్పుడు మూత తీసి చూడండి, కుక్కర్ మూత తీసి చూడండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మటన్ మంచిగా ఉడికిందండి, గ్రేవీగా కూడా ఉంది. కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువగా వేయొచ్చు. చూడండి ఈ విధంగా ఉప్పు కారం అంతా మంచిగా సరిపోయిందండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. గరం మసాలా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేయాలండి. మంచిగా కట్ చేసి కడిగి పెట్టిన కొత్తిమీర వేసేయాలి. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.